ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఒక సిస్టర్ అడిగారండి. అందుకని చెప్తున్నాను. అయితే ఇది కొత్త వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ చేసి స్టిచ్ చేయగలరు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. షోల్డర్ డ్రాపింగ్ లేకుండా చెప్తున్నాను. ఫస్టు మన కొల జాకెట్ తీసుకోండి. అయితే మెజర్మెంట్స్తోనే చెప్తున్నానండి. కాకపోతే కొల జాకెట్ తీసుకున్నాను. మొత్తం మెజర్మెంట్స్ మీద చెప్తున్నాను. మొత్తం నడుము లూజు ఎంతైతుందో చూడండి. నడుము లూజు ఎంతొచ్చిందో ఇప్పుడు మొత్తం నడుము లూజు 32.5 వచ్చిందండి. 32.5కి మనం 12 ఇంచీలు కలపాలండి. ఓకేనండి. అర్థమవుతుందా? నడుము లూజు మొత్తం చూడండి ఫస్టు. నడుము లూజు చూసిన తర్వాత దానికి మనం ఫ్రంట్ డాట్సు, బ్యాక్ డాట్సు, ఖర్చులు మొత్తం అన్నీ కలుపుకొని ఎక్స్ట్రా మనం 12 ఇంచీలు తీసుకుంటున్నాము. ఓకేనండి. ఇంకా అవి తీసుకున్న తర్వాత ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ ఎక్కడ ఎక్స్ట్రా మనం ఖర్చులకు తీసుకోవాల్సిన పని లేదు. ఓకేనండి. ఇప్పుడు మొత్తం 32.5కి మనం 12 ఇంచీలు కలిపితే 42.5, 43.5, 44.5 వచ్చింది. దాన్ని మనం 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే ఎంతొచ్చింది? 11 ఒక గీత వచ్చింది. ఓకేనండి. తర్వాత బ్యాక్ హైట్ చూడండి. బ్లౌజ్కి కొల జాకెట్కి బ్యాక్ హైట్ అనేది చూడండి ఎంత వచ్చిందంటే 14 వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు బ్లౌజ్ ఫోల్డింగ్ ఎలా వేస్తున్నానో చూడండి. మన వైపు క్లోజ్ అయ్యి ఉండాలండి. మనకి ఆపోజిట్ వైపు ఓపెన్ అయ్యి ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ బ్లౌజ్ మీద ఫ్లవర్స్ ఎలా ఇచ్చాడో చూసుకొని వేసుకోండి. ఏవైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే స్కేల్తో ఒకసారి లెవెల్లో ఉందో లేదో చూసి నీట్గా డ్రాయింగ్ వేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ లెంత్ 14 చెప్పాను కదండి. దానికి మనం 1 ఇంచ్ కలపాలి. అయితే దానికన్నా ముందు నడుము లూజు 11 తర్వాత ఒక గీత వచ్చింది కనుక దాన్ని అలా మార్కింగ్ చేసుకుని దానికి ముందు 2 ఇంచీలు మార్క్ చేయండి. చెప్పాను కదండి ఆల్రెడీ ఖర్చుకి, డాట్స్కి అన్నిటికీ కలిపే తీసాను అని 12 ఇంచీలు అనేది. అందుకని మనం తీసుకున్న 11 ఇంచీల్లో ముందుకు ఒక 2 ఇంచీలు పెట్టేయండి. అదే ఖర్చుకి. మనం ప్రత్యేకించి ఖర్చుకు పెట్టాల్సిన పని లేదండి. మనం ఇందులోనే ఆల్రెడీ మనం ఖర్చు లెక్క పెట్టేసాము. ఇప్పుడు మొత్తం హైట్ 14 అన్నాను కదండి. 14 ఆల్రెడీ కింద మనం ఖర్చు తీసేసాము. పైన ఖర్చు కోసమని 14.5కి మార్కింగ్ చేయండి. ఓకేనండి. తర్వాత అయితే ఇక్కడ నడుము లూజ్ అనేది 11 కంటే ఎక్కువ వస్తే మనం 5.5 పెట్టుకోవాలండి. షోల్డర్ అనేది ఓకేనండి 5.5 పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు బ్లౌజ్కి 5.5. ఇంకా కొంచెం 12 అలా వస్తే కంపల్సరీ 6 అనేది పెట్టాలండి. 6 అనేది పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు 5.5 పెట్టాలండి. 5.5 పెట్టి డౌన్ ఏమో 6 పెట్టండి. ఎవరికైనాండి లావుగా ఉన్నోళ్ళకైనా సన్నంగా ఉన్న వాళ్ళకైనా ఆర్మ్ డౌన్ అనేది 6 పెట్టండి. ఓకేనండి. 6 పెట్టాక ఇప్పుడు బాక్స్లా కొట్టండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో. ఇప్పుడు నేను ఈ 5.5 కూడా ఖర్చుతో కలిపే నేను చెప్పానండి. ఓకేనా. ఇప్పుడు అక్కడ సంక రౌండ్కని ఒక 1.5 పెట్టండి. పెట్టి కర్వ్ స్కేల్తో మార్క్ రౌండ్గా కొట్టేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా కర్వ్ స్కేల్తో తీసుకొని రౌండ్గా కొట్టేయండి. తర్వాత సంక లూజ్ చూడండి. నేను ఏ విధంగా అయితే చూస్తున్నానో అదేవిధంగా సంక లూజ్ అనేది చూడండి. అయితే 8.5 వచ్చిందండి. మనం ఆ 8.5 మార్కింగ్ చేయాలి. ఓకేనా. నేను ఇంకా మొత్తం చెస్ట్ లూజ్ అవి ఏవి చూడండి. ఈ మెజర్మెంట్తోనే సరిపోతుంది. అయితే మనం మార్కింగ్ చేసేటప్పుడు కింద నడుము అనేది కొంచెం తక్కువ వస్తుంది. చెస్ట్ దగ్గర అనేది మనకి గీత అనేది తెలిసిపోద్దండి. క్రాస్గా రావాలి. ఆ క్రాస్గా వచ్చినప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు తెలిసిపోతుందండి. క్రాస్గా కాకుండా సంక అనేది తక్కువ ఉంటుంది. అయితే సంక తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అది వేరొక బ్లౌజ్ చెప్తానండి. దానికి ఏ విధంగా అనేది ప్రజెంట్ ఇది మీడియం సైజ్ బ్లౌజు చూడండి. నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో అదే విధంగా తీయండి. ఫస్ట్ ఇలా ట్రై చేయండి. నేను ఎలా అయితే చెప్పానో సంక రౌండ్ని బట్టి మనకి మొత్తం బ్లౌజ్ అవుతుంది. ఓకేనండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా. తర్వాత 2 పెడుతున్నానండి. షోల్డర్ అనేది 2 ఇంచెస్ పెట్టాను. కింద డౌన్ అనేది నడుము అనేది మన కొల జాకెట్ కొలుచుకొని 5 వచ్చిందండి. ఆ 5కి ఒక 1/4 ఇంచ్ వరకు పైన ఖర్చు పెట్టి కింద విడ్త్ అనేది 3 పెట్టానండి.
ఇప్పుడు మనకి షోల్డర్ డ్రాపింగ్ లేకుండా ఎలా అంటే నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మనం కొలిసిన దానికి ఇంకా మన వైపు ముందు వైపు నీ ముందుకి ఇంకా లాగి స్కేల్ క్రాస్గా పెట్టి గీత కొట్టండి. మనకి షోల్డర్ డ్రాపింగ్ అనేది ఉండదు. కంపల్సరీ నేను చెప్తున్నాను, ఇది పక్కా. ఓకేనండి. తర్వాత కర్వ్ స్కేల్ ఉపయోగించి కింద రౌండ్ అనేది కొట్టేయండి. ఇప్పుడు కొల్ జాకెట్ యొక్క షోల్డర్స్ రెండు పట్టుకొని నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా చేసి మార్కింగ్ వేయండి. మార్కింగ్ వేసి ఇప్పుడు ఒక్కసారి బ్రాడ్ అనేది ఎక్కువైందా తక్కువైందా దాన్ని బట్టి చూసి మీరు ఒక మార్కింగ్ అనేది చెయ్యండి. ఓకేనా? చూసారా? ఇప్పుడు సరిపోయింది, ఇది కరెక్ట్గానే ఉంది. అయితే ఒకటి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్కి అనేది కొంచెం తక్కువ ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనం కుట్టేసరికి మెడ కొంచెం సాగటము, తడిపిన తర్వాత కూడా కొంచెం సాగటము లాంటివి జరుగుతాయి. అందుకని ఏం చేయాలంటే కొంచెం తక్కువే తీసుకోవాలి. ఓకేనా? ఓకే అండి. మీకు చెప్తున్నాను కదండి, షోల్డర్ దగ్గర షోల్డర్ డ్రాపింగ్ అనేది లేకుండా ఉంటే పైన మనం 2 ఇంచెస్కి తీసుకున్నాం కదా, దానికి ఇంకా కావాలంటే షోల్డర్ ఇంకా కొంచెం ముందుకి తీసుకుంటే మనకు షోల్డర్ డ్రాపింగ్ అనేది ఉండదు. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే మార్కింగ్ మీద కట్ చేసేయండి. ఇంకా ఖర్చులు ఏమి ఆల్రెడీ మనం తీసుకున్న మెజర్మెంట్లోనే ఖర్చులు అనేవి వచ్చేసేయండి. ఎక్స్ట్రా డాట్స్కి కానీ దేనికి మనం తీయాల్సిన అవసరం లేదు. నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మీరు కట్ చేసుకోండి. కట్ చేసి మీకు ఎటువంటి డౌట్ లేకుండా ట్రై చేయండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నా కస్టమర్స్ నాకు లైక్ చేసేది ఈ బ్లౌజ్ అంతా నేను కొల్ జాకెట్ది పూర్తిగా కొలతల మీద నేను కుట్టనండి. జస్ట్ ఒక 3-4 మాత్రమే నేను మెజర్మెంట్స్ తీసుకుంటాను. మిగిలినంతా ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది నేను కొల్ జాకెట్లో నేను చూడను అసలు. ఎందుకంటే అది ఎవరికైనా ఆర్మ్ డౌన్ అనేది 6 వస్తుంది. ఓకేనండి. కొంతమంది ఏం చేస్తారంటే 5 అలా పెట్టేస్తారు, అది షేప్ అవుట్ అవుతుందండి. 6 అనేది కంపల్సరీ. చూడండి ఎలా వచ్చిందో, చూసారా? ఇది షోల్డర్ డ్రాపింగ్ అనేది అసలు జరగదు. మీరు కూడా అలానే చేయండి. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకోవాలండి. ఎప్పుడైనా ఇదే ప్రాసెస్ అండి. ఫస్ట్ బ్యాక్ నెక్ తీసేసాక హ్యాండ్స్ తీయండి. అదే ప్రిన్స్ కట్ కంటే మనకి పర్వాలేదు ఎలా తీసేసిన, ఎందుకంటే అది క్రాస్ కటింగ్ కాదు కనుక, ఇది క్రాస్ కటింగ్ కనుక ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ కనుక అదే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయాక హ్యాండ్స్ తీయండి. ఓకేనా? కొంచెం ఎండ వస్తుందండి, అందుకని నేను డోర్ కర్టెన్ వేయడానికి వెళ్ళాను. ఎక్స్ట్రా ఏవైనా క్లాత్లు ఉంటే కట్ చేసేయండి, లేకపోతే క్రాస్ వస్తే చేతులు అనేవి కొంచెం తేలిపోయినట్టుగా వస్తాయి. అందుకని నీట్గా చూసుకొని చేసేయండి. ఒక 1 ఇంచ్ వరకు ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు కొట్టండి. తర్వాత ఒక 1 ఇంచ్ వరకు మన ఫోల్డింగ్ కోసమని వేసేయండి. ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత ఉంది చూడండి. హ్యాండ్ హైట్ అనేది 7 ఉందండి. 7కి ఆల్రెడీ కిందన ఖర్చుకి ఫోల్డింగ్ కూడా తీసేసాము. ఇప్పుడు పైన ఖర్చు కోసమని 7, 7.5 పెట్టాలండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ 7, 7.5 పెట్టండి పైకి. ఓకేనండి. పెట్టిన తర్వాత యాక్చువల్గా మనం హ్యాండ్ హైట్ ఇప్పుడు అందరూ ఎల్బో కదండి ఎక్కువ పెట్టించుకుంటున్నారు. ఎల్బో అయితే ఆ డౌన్ అనేది 3 ఉండాలండి. దీనికైతే ఒక 2.5 వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను, ఇది ఒక 2.5 వరకు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే హ్యాండ్ హైట్ అనేది అటు ఎల్బో కాదు, ఇటు షార్ట్ కాదు, మీడియంలో ఉంది కనుక ఒక 2.5 వరకు అయితే సరిపోతుంది. అయితే సంక లూజ్ అనేది 8.5 వచ్చింది కదా, ఈ చివరి నుంచి ఆ చివరికి టేప్ పెట్టి 8.5కి మార్కింగ్ చేయండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తానో అదే విధంగా కటింగ్ చేసేయండి. మీరు కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరొక 2 రోజుల్లో లైనింగ్ బ్లౌజ్ కూడా కటింగ్ అనేది చూపిస్తానండి. ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో అడగండి. నాకు వీడియోలో చెప్పి ఇది అవుతున్నాను. కామెంట్లో ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి అని. మరి నేను చెప్పేది అర్థం కాక మీకు డౌట్స్ రావటం లేదు. ఓకేనండి. నేను చెప్పేది కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన హ్యాండ్ అయిపోయాక నేను ఏ విధంగా అయితే ఓపెన్ చేశానో అదే విధంగా ఓపెన్ చేసి ఇప్పుడు ఆ కోనికి వేయండి.
ఇప్పుడు నేను ఏ విధంగా అయితే క్రాస్‌గా వేసుకున్నానో అదే విధంగా క్రాస్‌గా వేసుకొని, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండీ! ఒక 2 ఇంచెస్ వరకు దాన్ని పైకి ఫోల్డింగ్ వేయండి. ఓకేనా అండి. ఒక 2 ఇంచెస్ వరకు పైకి ఫోల్డింగ్ వేసి మొత్తం నీట్‌గా పెట్టండి. అంటే నాకది షోల్డరు కిందదనేది కొంచెం కిందకయిపోయింది. అందుకని అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నాను. మీరు చూసుకోండి. చూడండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే లైన్ కొడుతున్నానో మీరు అదే విధంగా లైన్ కొట్టండి. ఇటు సైడ్ కూడా ఒక లైన్ కొట్టేయండి. పై వరకు కొట్టాలండి. ఓకేనా? పై వరకు కొట్టిన తర్వాత ఇప్పుడు సైడ్ గీత కొట్టేటప్పుడు మాత్రం అది ఎలా ఉన్నదో అలాగే కొట్టేయకండి. పైన స్కేలు మన ఎలా అయితే ఉందో కిందకొచ్చేసరికి అదే లెవెల్‌లో ఉండాలి. మనకేంటంటే నడుము తక్కువగా ఉంటది. చెస్ట్ ఎక్కువగా ఉండే దాని మీద ఇక్కడ క్రాస్‌గా అనేది వస్తది. కానీ అలా పెట్టకూడదు. పైన ఎక్కడి వరకు ఉందో ఎలా అయితే ఉందో అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా పెట్టాలి స్కేల్ అనేది. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. మీరు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఓకేనా? మీరు మర్చిపోయినట్టయితే చెస్ట్ అనేది టైట్ అయిపోతుంది. నేను చెప్తున్నాను మీకు క్లియర్‌గా. అది టైట్ అయిపోయి అక్క ఇది టైట్ అయిపోయిందని మాత్రం అడగకండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో మీరు అదే విధంగా మార్కింగ్ వేయండి. పైన కూడా గీత కొట్టండి. సంక దగ్గర కూడా కొట్టి ఇప్పుడు లో షేప్ అనేది తీయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఒక 6 ఇంచ్ వరకు లో షేప్ అనేది తీసేయండి. ఓకేనా? తీసేసాక మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. ఓకేనా? చూసిన తర్వాతే కటింగ్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ చూసుకొని ఉండిపోకండి. నాకు రాదేమో అన్న డౌట్‌తో మీరు చూసుకొనైతే ఉండిపోకండి. ఏదైతే అది అవుతదని ట్రై చేయండి. నేను ఇప్పుడు చెప్తున్నది కొత్త వారి కోసం. అయితే ఆల్రెడీ స్టిచ్ చేసి భుజాలు జారుతున్నాయని చిరాకొచ్చి కుట్టుకోవటం మానేసినోళ్ళ కోసం కూడా అవుతది. ఎందుకంటే ఇది షోల్డర్ డ్రాపింగ్ అనేది అస్సలు అవ్వదండి. నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి బాగా కుదిరినట్టయితే నాకు బాగా వచ్చిందని మాత్రం మెసేజ్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఏ విధంగా అయితే హైట్ చూసానో అదే విధంగా హైట్ చూడండి మీరు కూడా. ఒకసారి చూడండి హైట్ ఎంతొచ్చిందనేది. పైన ఖర్చు కోసమని 1/2 ఇంచు వదిలేసి పెట్టండి. పెట్టిన తర్వాత ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా మార్కింగ్ వేయండి. ఓకేనండి. మార్కింగ్ వేసి గీత అనేది కొట్టండి. ఫ్రంట్ హైట్ అనేది చాలామంది ఏటనుకుంటారంటే ఎంత ఫోల్డింగ్ చేసేసి తీసేస్తే అయిపోతది అని అనుకుంటారు. కానీ ఫ్రంట్ హైట్ అనేది చూడాలండి. ఆ 2 ఇంచ్ ఫోల్డింగ్ వేసేసి ఇంక తీసేస్తే వచ్చేస్తదని అనుకుంటారు. కానీ అది బాగా చూసారా? అలాగని తీసేస్తే మనకి కింద అనేది ఎంత హైట్ వరకు ఉండిపోయిందో బ్లౌజ్ పాడయ్యే అవకాశం ఉంటది. అందుకని ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కంపల్సరీ చూసుకోవాలండి. నెక్స్ట్ నెక్ కూడా నేను సేమ్ పైన 6 ఇంచ్ ఖర్చు వదిలేసి నేను ఏ విధంగా అయితే ఫ్రంట్ రౌండ్ చూసానో అదే విధంగా చూడండి. ఒక 3.5 ఇంచీల వరకు పెట్టుకోండి. అయితే ఇప్పుడేంటంటే కొంచెం బాగా సన్నంగా రావాలి. నెక్ దగ్గర షోల్డర్ అనేది సన్నంగా రావాలి. నెక్స్ట్ బ్రాడ్‌గా, రౌండ్‌గా రావాలనుకున్నప్పుడు నెక్ విడ్త్ అనేది 4 పెట్టుకున్నా తప్పులేదండి. ఏమి ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే చాలా బ్రాడ్ అనేది వస్తది. షోల్డర్ డ్రాపింగ్ మాత్రం ఉండదు. నేను 3 ½ పెట్టాను. అయితే ఒకవేళ గాని బ్రాడ్ అయ్యింది, తక్కువయింది, ఎక్కువైంది అనేది మనం కొల జాకెట్‌ని బట్టి ఒకసారి చూసుకోవాలండి. చూడండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అన్నాను కదండీ! కొంచెం తగ్గించే తీసుకోవాలి. మనం అన్నీ కుట్టి ఫినిషింగ్ చేసేసరికి కొంచెం సాగే అవకాశం ఉంటది. అందుకని కొంచెం తగ్గించే తీసుకోండి. నేను ఆల్రెడీ చూసానండి కొంచెం ఎక్కువగా అనిపిచ్చింది. అందుకని కొంచెం ఒక పావు ఇంచి వరకు 3.5 పెట్టాను కదండీ! ఇప్పుడు 3.25 వరకే మార్కింగ్ చేసుకొని కొంచెం బ్రాడ్ అనేది కూడా తగ్గిచ్చాను. మీరు కూడా ఇలానే అడ్జస్ట్‌మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలా చెప్పానో అదే విధంగా కట్ చేసేట్టు కాదు. మీకు ఉన్న కొల జాకెట్టు మీకు బ్రాడ్ సరిపోయింది, సరిపోలేనిది చూసుకొని మీకొక కస్టమర్ ఇస్తారు కదండీ! వాళ్ళు కూడా కొంచెం బ్రాడ్ పెట్టండి, సేమ్ ఇలానే కుట్టండి అన్నప్పుడు నేను ఏ విధంగా అయితే చూసానో అదే విధంగా మీరు కొలతలు చూసి చెయ్యండి. కొలతల మీద బ్లౌజ్ అనేది అద్దినట్టు వస్తదండి. అయితే కింద మనకి డాట్స్ దగ్గర వెడల్పు అనేది ఒక్కొక్కళ్ళు 2.25 ఒక్కొక్కళ్ళకి 2.5 ఒకళ్ళు 2 పెట్టుకుంటారు. ఏంటంటే కొంతమంది డాట్స్ అనేవి చాలా దగ్గరికి ఇష్టపడతారు. కొంతమంది కొంచెం దూరంగా ఇష్టపడతారు. అందుకని మన కొల జాకెట్‌కి ఎంత డిస్టెన్స్‌లో ఉందో చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు 2.25 ఇంచి వరకు పెట్టానండి. తర్వాత పావు తక్కువ 3 డాట్స్ కోసమని పెట్టాను పావు తక్కువ 3. ఓకేనండి. పావు తక్కువ 3 డాట్స్ కోసం పెట్టేసి మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 1 ½ పెట్టానండి పైకి.
1.5 పెట్టి అక్కడ నేను చూసారా నేను ఏ విధంగా అయితే క్రాస్గా గీత కొట్టానో ఒక పావించి కింద ఉంచాను, మీరు గమనించారో లేదో. కింద ఒక పావించి వరకు ఇక్కడ హూక్స్ పట్టి దగ్గర ఒక పావించి వరకు పెట్టి క్రాస్గా లైన్ కొట్టానండి. మీరు కొంచెం జూమ్ చేసి లేకపోతే కొంచెం క్లారిటీ పెట్టుకొని చూడండి, ఓకేనండి. సేమ్ నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో లో షేప్ తీసేసారు కదా ఆల్రెడీ. ఇప్పుడు యథావిధిగా ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేసేయండి. మీకు ఇప్పుడు ఇక్కడ డాట్స్ అదేంటి హుక్స్లు పట్టి దగ్గర నేను ఎక్స్ట్రా తీసాను. సేమ్ మీరు అలానే క్రాస్గా తీయండి. ఎందుకు అలా తీస్తారంటే అది కూడా కొంచెం షోల్డర్ డ్రాపింగ్కి అవకాశం ఉంటుందండి. అంటే షోల్డర్ డ్రాపింగ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ హుక్స్లు పట్టి ఏంటంటే కొంచెం తేలిపోయినట్టుగా అనిపిస్తుంది హుక్స్ పెట్టేసరికి, మనకు ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా నీట్గా ఉంటుందండి. ఇక్కడికి చివరి వరకు వచ్చేసరికి ఒక చిన్న ఒక పావించి వరకు నేను ఇచ్చి కట్ చేశానండి. ఓకేనా, అంతేనండి, అయిపోయింది. ఫస్ట్ బ్యాక్ పార్టు, తర్వాత ఫ్రంట్ పార్టు, తర్వాత హ్యాండ్స్ అండి. ఇప్పుడు నేను షేప్ పట్టీ కోసం తీస్తున్నానండి. షేప్ పట్టీ అనేది మన ప్రతి జాకెట్కి కంపల్సరీ తీయాలండి. అదేంటంటే ప్రతిసారి మళ్ళీ కొత్తగా టేప్ పెట్టి మళ్ళీ కట్ చేయడం అదొక పెద్ద ప్రాసెస్ అండి. అందుకని ఏదైనా ఒక కాగితంది ఒక అట్ట లాంటిది తీసుకొని కొంచెం హూక్స్ వైపు వచ్చేదేమో 3.5 ఇంచీలు రావాలి, చివరికి నడుము వైపు వచ్చేదేమో 3 ఇంచీలు రావాలి. ఆ సైజులో కొంచెం ఈ కర్వ్ దగ్గరేమో ఒక 2 ఇంచెస్ వరకు వచ్చి నేను ఏ విధంగా అయితే షేప్లో తీసానో అదే విధంగా షేప్లో మీరు ఒక అట్ట ముక్క అనేది తీసుకుని ఉంచుకోండి. మనకి పని అనేది తొందరగా అయ్యేటట్టు చూసుకోవాలండి. ఓకేనండి, దీని స్టిచ్చింగ్ ఇంకా తీయలేదు, తీసి మీకు అది కూడా వీడియో పెడతాను. మీకు కానీ ఇది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎక్కడైనా క్లారిటీ మిస్ అయినట్టయితే నెక్స్ట్ మళ్ళీ బ్లౌజ్ పెడతాను కదండి, అక్కడ మీకు క్లియర్ చేస్తాను. కాకపోతే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నాకు ఆల్రెడీ వచ్చేసిలే బ్లౌజ్ కటింగ్ అనుకుంటే మానేయండి, లేదు ఒకసారి చూద్దాం కొత్తగా పెట్టారు కదా ఎలా చెప్పారు ఏటో తెలుసుకోవడంలో తప్పులేదు కదండి. అందుకని ఒకసారి చూడండి. క్రాస్గా ముక్కలు మెడ తిప్పడానికని తీసేసుకోండి ఒక 1 ఇంచ్ వరకు. ఓకేనండి, షేప్ పట్టీ అయిపోయింది, క్రాస్గా ముక్కలు తీసేస్తాను. అన్నీ మనం కటింగ్ అప్పుడే తీసేసుకుంటే మనకి మిషన్ ఎక్కిన వెంటనే నిజంగా ఒక అరగంటలో అయిపోద్దండి జాకెట్ అనేది. నడుము పట్టి తీసేసాను నడుము తిప్పటానికని. ఇంకా మనకి చేతులు అతకాలండి, సంకలు అనేవి. ఆల్రెడీ చేతులు లూజ్కి ఖర్చుకి సరిపోయిందండి, మనకి సంకలు ఒక్కటి అతకాలి. ఆ సంకల కోసమని ఆ పీసులు కూడా కట్ చేసేయండి షేప్లో. కిందకి ఎలాగా ఉంది కనుక పై దానికి మనకి ఎక్స్ట్రా ఉండాలి. సేమ్ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఒకవేళ మీకు కిందకు కూడా ముక్క సరిపోకపోతే కిందకు కూడా మీరు కట్ చేసుకోండి. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. వీడియో అనేది పెడతానండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. చాలా నీట్గా వస్తుందండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.